మన చుట్టూ ఉన్న వ్యక్తులు మనల్ని దేవునికి దగ్గర చేస్తున్నారా లేక దూరంగా తీసుకువెళ్తున్నారా? దేవుని వాక్యం సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా సెలవిస్తోంది. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. మన జీవితం మనం ఎవరితో సమయాన్ని గడుపుతున్నాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఒక అత్తరు దుకాణంలోకి వెళ్తే మీరు ఏమీ కొనకపోయినా ఆ సువాసన మీకు అంటుకుంటుంది. అలాగే దేవుని భయభక్తులు కలిగిన వారితో మీరు స్నేహం చేస్తే వారి ప్రార్థన జీవితం, వారి మాట తీరు, వారి విశ్వాసం మీపై ప్రభావం చూపుతాయి. నేటి లోకంలో మనం కార్యాలయాల్లో లేదా స్నేహితుల మధ్య ఉన్నప్పుడు లోక సంబంధమైన మాటలు లేదా భక్తిహీనమైన అలవాట్లు మనల్ని ఆకర్షించవచ్చు. కానీ వాక్యం హెచ్చరిస్తోంది, మూర్ఖుల సహవాసం మనల్ని ఆత్మీయంగా పతనం చేస్తుంది. మన ఆత్మీయ ఎదుగుదల మనం ఎంచుకునే స్నేహితులపైనే ఉంటుంది. మీ స్నేహాలు మీ ప్రార్థన జీవితాన్ని బలపరుస్తున్నాయా? ఒకవేళ మీ సహవాసం మిమ్మల్ని పాపం వైపు నడిపిస్తుంటే ధైర్యంగా దేవుని వైపు తిరిగి సరైన ఆత్మీయ స్నేహితులను దయచేయమని ప్రార్థించండి. మంచి సహవాసం మిమ్మల్ని క్రీస్తు వైపు నడిపిస్తుంది. చెడు సహవాసం మిమ్మల్ని క్రీస్తుకు దూరం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల ద్వారా మీ హృదయాలను బలపరచునుగాక. ఆమేన్.